శ్రీ గురు చరిత్ర అధ్యాయం 30. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ఈ అధ్యాయాల్లో 30, 31, 32 అధ్యాయాల్లో గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యవ్వనంలో క్షయవ్యాధితో మరణించి తిరిగి శ్రీగురుని అనుగ్రహంతో అతడు బ్రతకడం చెబుతుంది. 2. సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని రాతను మరుజన్మలోని రాతను ఈ జన్మకు మార్చగలడని ఉదహరిస్తుంది. ఇట్టి లీలలు శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర, శ్రీ షిరిడి సాయిబాబా వంటి నేటి దత్తావతారాల చరిత్రలో కూడా చూడవచ్చు. 3. కిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు స్త్రీ ధర్మాన్ని సోదాహరణంగా వివరిస్తాయి. 4. ఈ అధ్యాయాల్లో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి. 5. ధర్మవర్తనులు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మపరుడైన సద్గురువును ఆశ్రయించడం వలన పొందగలరని, ధర్మపరాకాష్ఠ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతం నిరూపిస్తుంది. ఆమెకు సహగమనం వలె ధర్మనివృత్తి కూడా సద్గురువు సమాగమ ఫలితమే. కథారంభం. నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురుని గురించిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటు తర్వాత ఏమి జరిగిందో సెలవేయండి అని ప్రార్థించాడు. అంతట సిద్ధమునిందుడు ఇలా చెప్పసాగారు. నామధారక, శ్రీగురు లీలన్నీ చెప్పడం ఎవరితరమో కాదు. నాకు చేతనైనంత వరకు చెబుతాను, విను. శ్రీగురుడు చూడ్డానికి మానవుని వల్లే కనిపిస్తారు. అయినప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్చావతారం అన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానం లేని వారి సంతానాన్ని, రోగులు ఆరోగ్యాన్ని పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకరి వృత్తాంతం చెబుతాను, విను. మహూరపురంలో గోడేనాథుడు గోపీనాథుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అంటే ఉరఫ్ సుందరి అనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోను సౌందర్యంలోను సమానులై రతీమన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటుండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకొనక పాత చీరే ధరించేది. జుట్టు దువ్వు కొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయ్యే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. కాని దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనకటి దుఃఖమంతా మరిచాము. ఇప్పుడు ఇతన్ని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేము ఏమి చూసుకొని బ్రతకాలి? వారు అలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది గాని అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది? కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా, అంతా ఈశ్వరాధీనం గాని మన చేతులు ఏమున్నది? నీవు నాకు ఒక గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఎంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను. మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను.
అంటూ ఉండేవాడు. దత్తుడు తన భార్యతో, ప్రేయసి, నాకింక కాలం తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్నిలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుడైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతుండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతేమున్నది? భార్యకు భర్తయే దిక్కుగాని తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా. నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ ఉండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండె బద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు. అందరము కలిసి భగవంతునే ప్రార్థిద్దాం అని ధైర్యం చెబుతుండేది. ఆమె ఒకసారి గాలి మార్పుకై అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి. అక్కడందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయుడు ఉన్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్లీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడకు పోతాము. ఆ స్వామి మహిమ గురించి అందరందరూ చెప్పగా విన్నాను. మేము అక్కడకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని వారి కాళ్ళ మీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి. ఆ గురుదేవులే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకీలో మెత్తటి పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి శ్రీగురిని గూర్చి విచారిస్తున్నది. అంత దూరం ప్రయాణం చేసి అలసినందువలన దత్తునికి రోగబాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవసానం సమీపించిన చెందా అన్నట్లు అతని బాధతో గిలగిల్లాడుతున్నాడు. ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్లి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారని చెప్పారు. అతనిని అక్కడకు తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడ వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేమి గతి? ఓ శ్రీ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులను తలిచి గంపెడాస్తో ఇంత దూరం కాళ్ళేడ్చుకుంటూ వచ్చాను. కాని నా పని దైవానుగ్రహం కోసం వెళ్లిన వాని మీద ఆలయం విరిగిపడ్డట్టు, నీడను జారబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడ్డట్టు, మంచినీటికని పోయిన వానిని ముసలు నోటపడ్డట్టు, నా భర్తను బతికించుకోవడానికి ఎక్కడికి వచ్చిన నేను అతన్ని పోగొట్టుకున్నాను. నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తిని యవనుడి పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దాన్నయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒకగానొక వారి బిడ్డను దూరం చేసి దిశంకాన్ దేశంలో దిక్కులేని చోట చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడిచినందువలన లాభమేమి? విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలనే చూచారు. కాని వయసులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలచివేస్తున్నాయి. ఆమె దీనాదిదీనంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ ఎవరి ఎండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేను ఎలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం, వివాహం అయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతం అన్ని ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యం అంతా ఏమైపోయింది?
ఈ మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపుతాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయారు? మీరు లేకుండా నేను ఎలా బ్రతుకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను ఎలాగైనా బతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చాను. నేను ఈ పని చేసినందువలన ముగ్గురి ప్రాణాలను తీసిన దోషినయ్యాను. నేను ఇప్పుడు వారిని ముఖమెలా చూసేది? నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా దూకిస్తున్నది. ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించారు. పిచ్చిదాన, నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం? నొసటి రాత మారదు కదా, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా ఇది ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు? ఆలోచించు. అసలు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెల్లాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడకు చేరతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయావసులై ఇలాంటి జీవులను నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి. ఇదని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వల్ల శరీరం ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది. గుణాలనేవి మాయ వల్ల ఉన్నట్లు కనిపిస్తాయి కానీ నిజానికి లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే కాని ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలైనవి వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు. ఈ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. మృత్యు అంటావా? సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషం గాని, మరణించినందుకు దుఃఖం గాని పొందదగినదేమీ లేదు. గర్భంలో పడింది మొదలు ముసలివాడయ్యే వరకు వెనక్కి తీసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు. ఈ మధ్య కాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖ దుఃఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే గాని వాటిని నివారించడం ఎవరి తరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు, కానీ కాలగతిని నియమించడం ఎవరి తరమూ కాదు. ఇప్పటి నీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తము, మాంసము, శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను, నాది అనుకోవడం సరియేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగరా, నాకు నీవే తల్లివి, తండ్రివి. నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ సింహ సరస్వతి నమః. జై గురుదత్త. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 31. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యోం నమః. ఆ తర్వాత సిద్ధయోగి నామధారకంతో ఇలా చెప్పాడు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పారు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. వింధ్యాచల పర్వతం. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతం ఇంకోటి లేదు. అయితేనేమి, నీవు మేరుతో మాత్రం సమానం కాలేవు అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరిగిపోసాగాడు.
అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతం అంతా చీకటమయమైపోయింది. సూర్యదర్శనం అవ్వకపోవడం వలన ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్యకర్మాచరణ తారుమారైపోయింది. అప్పుడు ఋషులు ఆ విషయమే మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడు అనే బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్లేలా చెయ్యి అని ఉపాయం చెప్పాడు. ఇప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు ఆ మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పారు. స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగున్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరిగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల ఉంచుకొని వెళ్ళాలి. దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్లిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్లు కడిగి తుడిచి విసనికరతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్లు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తం అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తను అలంకరించుకొని ఆయన సంతోషపెట్టాలి. భర్త నిద్రపుచ్చిన తర్వాతే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంగా ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగులు ఆడకూడదు. అతను కోపంతో అన్న మాటలు మనసులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనంత వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు కుంకుమ మంగళసూత్రము మొదలైనవి భర్తతో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను బావమర్దులను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దాంతోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు. పతిసేవయే యాత్రగా, పతి బాధోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోబి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతన్నే పరమేశ్వరుడుగా భావించి అతన్నే పూజించాలి. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. అలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పార్థులతో గాని అట్టి వారి పాపం నశించదు. పతివ్రతల పార్థుల్ని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే రూపశలైన స్త్రీల సృష్టిలో ఎందరు లేరు. అయినా పతివ్రతల వల్లనే వంశం అంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వలన గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమైన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాగలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైన అడవితో సమానమే. ఆమె వల్లనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సాహచర్యం వల్ల 7 జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతని దర్శించడం వల్ల కలుగుతుంది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ సరస్వతి గురుభ్యో నమః. శ్రీకురు చరిత్ర అధ్యాయం 32. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధియోగి ఇంకా ఇలా వివరించారు. బృహస్పతి ఇంకా ఇలా చెప్పారు. దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం. కానీ భర్త దూరదేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమె పాలు తాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవా ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే. ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం. లేకుంటే ఆమె జుట్టు అనే తాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానము, ఒక పూట భోజనము చేస్తుండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో, వారానికో, లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవసించడం గాని, లేకుంటే చాంద్రాయణ వ్రతం ఆచరించడం గాని ఎంతో శ్రేయస్కరం. పాడ్యమి నాడు ఒక మొదతో ప్రారంభించి
శుక్లపక్షంలో తిథికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం, అటు తర్వాత చంద్రకళను అనుసరించి మళ్ళా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతం అంటారు. ముసలితనం వల్ల గాని, రోగం వల్ల గాని ఇలా చేయలేని వారు రెండో పూట పాలో పండ్లో యావజ్జీవితమూ సేవించవచ్చు. మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది. తన కిందనే పడుకోవడం ఆమె ధర్మం. తనకున్న మంచము పరుపు పేదలకు దానమిచ్చేయాలి. రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అభ్యంగనము అంటే తలంటి స్నానము, సుగంధము, పువ్వులు, అలంకారాలు, తాంబూలములను ఆమె పరిచయించాలి. పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమె నిత్యము తన భర్త గోత్రాదులను చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమె కొడుకు ఉన్నప్పుడు అతన్ని అనుమతితో మాత్రమే ఇవన్నీ చేయాలి. అలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానము, కార్తీక మాసంలో దీపదానము, మాఘమాసంలో నెయ్యి, నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం. అలానే వేసవికాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. ఇప్పుడు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసం అంతా యవ్వనమే తింటూ నక్త్రావద్ర మోటములు ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. మోదుగాకుల విస్తరణలో భోజనం చేయడమే ఉత్తమం గాని అరటాకుల్లోనూ లోహపాత్రల్లోనూ తినకూడదు. ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో నేతితో నింపిన కంచుపాత్ర, బాగా పాలిచ్చే కపిల గోవు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనది. శివునికి ఏకాదశి రుద్రాభిషేకము, షోడశోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శివ పూజ, అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి. అది ఎలా చేయాలో చెబుతాను విను. వేద విధులకు బాధ్యమిచ్చి అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి, విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడిన నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటిపళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి, తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదకులు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రతమైన స్త్రీ భాగీరథితో సమానం. ఆమె భర్త సంకటంతో సమానమే కాబట్టి ఇట్టి దంపతులే లోకపోజ్యులు. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం కలవారు సహగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి, నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తం ఉంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, వేరెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరి అయినప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలైన నాకు వైదవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద సాము వంటిది. యవ్వనము, సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది. అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు. కానీ విధివశాన జరగరానిది జరిగిపోయింది. కనుక ఇప్పుడు సంగమానికి వెళ్లి శ్రీకుడిని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మం ఉంచి ఆమెకు 4 రుద్రాక్షలు ఇచ్చి వీటిలో 2 అతని మెడలోనూ చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఆ శవంపై చల్లు. అప్పుడు సువాసనలకు, వేద విప్పులకు యథాస్థ దానమిచ్చి తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్లిపోయాడు. అప్పుడు సావిత్రి అతడి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు, పారాణి, కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహాసౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకుని సహగమనం చేసుకోవడానికి వెళ్తోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు, పురుషులు ఆమెను చూడ్డానికి కొన్ని వేల మంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఏ సుఖము ఎరగని చిన్న వయసులో ఒక బిడ్డైనా కలుపుకముందే
చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళ్తోంది అని ముక్కున వెళ్ళేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్లి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్లి అక్కడ జీవించరాదా అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతోంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది. స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరకు అలానే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయనాలు, సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది. తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్నతల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులందరినీ పూజిస్తూ ఉంటాను అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది. మీరు బాధపడతారెందుకు? మీరు ఇంటికి వెళ్ళవచ్చు. కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము శ్రీకుండ సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విప్రులతో, అయ్యలారా, నేను శ్రీగురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయటం నా ధర్మమని తోస్తున్నది. నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే గాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది. అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్లారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురిని ఇలా స్తుతించుకున్నది. స్వామి, మీరు సర్వేశ్వరులు. శరణు కోరిన వారందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేమున్నది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మఫల ప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యం సంతానము మాత్రము నాకు కరువు అవడమే కాక ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్ని చాలా బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురునిమూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్లిబుకి అక్కడి నుండి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవా అని ఆశీర్వదించారు. వెంటనే అతడి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగును వెళ్లారు. అప్పుడు ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకొచ్చారు. వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపజేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతను సావిత్రితో ప్రేయసి, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎక్కడ తీసుకొచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్రపడితే నన్ను లేపనన్నా లేపలేదేమి అన్నాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి, మన పాలిట పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, ఆశ్రితుల పాలిట కల్పవృక్షమా,
శ్రీహరి సచ్చిదానంద స్వరూపులైన మీలేలే ఈ జగమంతా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి. ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాల్లో పడిన మేము సర్వజీవ రక్షకులైన మిమ్మల్ని మరిచాం. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి, మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరింటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయ జయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతలిచ్చారు. కాని అందరిలో ఒక దూర్తుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా, నాకు ఒక సందేహం ఉన్నది. నొసటి రాత తప్పించడం ఎవరి తరమో కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని తన జీవిత కాలం నుండి 30 సంవత్సరాలు జన్మకు మార్చాము. అంతేకాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఈ సత్యం దర్శింపజేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్లిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశదిశలా వ్యాపించింది. సావిత్రి దత్తాత్రేయులు సంగమాలు స్నానం చేసి శ్రీగురుని పూజించి వేదవిప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తన మఠానికి చేరుకున్నారు. ఏ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 33. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి అయ నమః, శ్రీ గురుభ్యోం నమః. ప్రస్తావన 33, 34, 35 అధ్యాయాలు వివరించే అంశాలు ఇవి. శ్రీగురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తారు. ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాల్లో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు. ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత. అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు, మహోరపురంలో నిద్ర, కొల్హాపురంలో భిక్ష ప్రతిదినము చేస్తారని షిరిడి హారతులు స్తుతిస్తున్నాయి. ఒక వేశ్య, ఆమె వద్దనున్న ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన, ఒక రాజకుమార్తె సోమవార వ్రతం వలన శుభము పొందినట్లు శ్రీగురుడు చెబుతారు. వీరి ధర్మనిష్ట, వీరి సాఫల్యతలకు మూల కారణం ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలం. భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకుండదు? ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము, వేదాధ్యయనము వ్యర్థమని, మిథ్యాచారమని శ్రీగురుని సూచన. ప్రారంధవసాన బాహ్య దృష్టికి వేసి అయిన ధర్మనిరతి కలిగా అంతరంగము, భక్తి ఆమెకు ఉత్తమ గతిని ప్రసాదించాయి. సద్గురు సమాగమం చేత విభూతి, రుద్రాక్ష కూడా అతీత ఫలమిస్తాయని, సద్గురు సమాగమం రాక్షసులకు సైతం పరివర్తన కలిగించి ఉద్ధరించగలదు అనడానికి రాజు పరాశర మహర్షిని, బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి. సద్గురుని ఆశ్రయించిన బాహ్యాచార పాఠవం అహంకారానికి, అజ్ఞానానికి చిహ్నం. కారణం ధర్మాన్ని, సదాచారాన్ని నిస్తంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత పొందిన వారే కదా. రుద్రాక్ష భస్మము దేహం పైన ధరించడం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మ తత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట. అందుకు అవసరమైన సాధనాన్ని అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తాడు. అటువంటి శ్రద్ధాశక్తులు కలవాడు సద్గురు కృపను పొంది తీరుతాడు. అందుకే శ్రీ రామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురుని వర్ణించారు. కథారంభం. నామధారకంతో సిద్ధియోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు, సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామున స్నానం చేసుకొని శ్రీగురుని దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది. స్వామి, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలో విభూతి ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది. శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వద్దకొచ్చాము. నీకు రుద్రాక్ష మహిమను తెలియచేయడానికే అవి ప్రసాదించాము. వాటి మహత్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహత్యం వివరిస్తాము.
ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు, ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు తెలుపుతున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహువులకు 16 వేసి, చెక్కలో 1, చేతులకు 24 వేసి, మెడలో 32, శిరస్సు 42, చెవులకు 12 వేసి, కన్నులకు 1, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు స్ఫటికాలు తెచ్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షములతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది. భస్మం రుద్రాక్ష ధరించిన వారి జన్మయే వ్యర్థం. అది ధరించి స్వామి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది. ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని రచించినంత ఫలితం ఉంటుంది. రుద్రాక్షల్లో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించిన 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సుధర్ముడుకు సద్గురుడనే కొడుకు ఉండేవారు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి గాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయన్ను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణం ఏంటో చెప్పమని ప్రార్థించాడు. ఆ ముని, రాజా, వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేసి ఉండేది. ఆమె గుణవంతురాలు. స్వేచ్ఛాచార్యంగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది. ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మండపంలో నృత్యం చేసేది. ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించింది. ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని ఒంటి మీద విభూతి, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యుల్లా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి. దాన్ని చూచి ఆ వేసి ఆశపడి తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మండపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వేశ్య తను సంతోషపెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రతా ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని తన సఖిచేత చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి, కులస్త్రీకి వలె వేశ్యకు అదెలా సాధ్యం అని విమర్శించాడు. అప్పుడు ఆ వేశ్య, ఆ విషయంలో మీకెట్టి సందేహమూ అక్కర్లేదు. నేను త్రికరణ శుద్ధిగా ఈ 3 రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానం. దీనికి ఏమైనా అయితే నేను ఊరిపోసుకుంటాను అన్నాడు. ఆమె దాన్ని ఎంతో శ్రద్ధతో పూజించింది. ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో కాని నాట్య మండపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి. ఇడుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారాక తెలిసిన వయసుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేను ఇంకా బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగం దొరకపోయేసరికి ఒక చితి వెలిగించి ఆ మంటల్లో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య కూడా నాదా అని కేకలు పెడుతూ తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, వేసివేర నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతిలో చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలేమీ పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మం. నేనెప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతిక కంటే నా ధర్మాన్ని ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించదలచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే. ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నారు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకు ఈ ముల్లోకాల్లో ఎట్టి భోగమూ అక్కర్లేదు. నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివసాధ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయారు. ఆనాడు నాట్య మండపంలో అగ్నిలోపడి మరణించిన కోతి కోడి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులే భస్మము రుద్రాక్షలు ఎంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యం చెప్పనలేవు కన్నది కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష ఎంత మహిమ గలది అని శ్రీగురుడు చెప్పారు. ఇది దత్తాయ గురువై నమః, శ్రీపా శ్రీవల్లభాయ నమః, నిరుసుమ సరస్వతి నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 34. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః.
సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతోంది అని అడిగాడు. పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, రాజా, వీరి భవిష్యత్తు గురించి చెప్తే నీకు దుఃఖం కలుగుతుంది కనుక చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెలపమని మరీ కోరగా ఆ మహర్షి, నాయన, ఇప్పటి నుండి 8వ రోజున వీరు మరణించవలసి ఉన్నది అన్నాడు. అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు. ఆ మహర్షి ఇలా చెప్పారు, భయం లేదు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదం యొక్క సారమే రుద్రమంత్రం. అది 4 పురుషార్థాలు ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని, పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాల్లో సుఖము, అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే. వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి. కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు. అది సర్వపాపహరం. పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా ప్రసిద్ధులవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, మదాంధులు, తామసులు, భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనేకూడదు. అల్పాయువు గలవారు కూడా దానివల్ల దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉంటుంది అని చెప్పారు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానం అంతా వివరించి చెప్పాడు. ఆ రాజు ఆ ప్రకారమే 100 మంది సద్బ్రాహ్మణుల చేత 10,000 రుద్రమంత్ర గానంతో 7 రోజులు రాత్రింబవళ్లు సంతద్ధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యము అభిషేక జలంతోనే ఆ రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ సృహ తప్పి పడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లాడు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పారు. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయం ఉన్నదని, అది తప్పితే పూర్ణాధ్యాయం ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం చెప్పాడు. అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి. కనుక నామధారక, నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుని పూజించు అని సిద్ధుడు చెప్పాడు. ఈ దత్తాయ గురువే నమః, శ్రీపా శ్రీవల్లభాయ నమః, శ్రీ సరస్వతి నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 35. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయ్య ఘాటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకొన్నది. శ్రీగురుడు, అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి జ్ఞాన నిమగ్నుడే ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతన్ని మింగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన వాళ్ళని రాక్షసులందరినీ బతికించసాగాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశం ఇస్తే నిర్వీర్యం అవుతుందని, అందులో మృత సంజీవిని మంత్రం 3వ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్లి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేనొక విప్ర కుమారుడను. అపారమైన మీ యశస్సు విని విద్యార్థిని మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి అన్నాడు. శుక్రుని కుమార్తె దేవయాని అతన్ని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది.
కానీ రాక్షసులు కొద్ది కాలానికి కటుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు. కానీ శుక్రాచార్యునికి చెప్పడానికి సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధులు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు తన్ని చంపేశారు. రాక్షసులు తన్ని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీని మంత్రంతో అతన్ని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొక్కసారి అతన్ని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిప్పులకు విరజిమ్మేశారు. కానీ శుక్రుడు మరలా అతన్ని బ్రతికించాడు. ఆ రాక్షసులు అతన్ని మళ్లీ చంపి భస్మం చేసి నీటిలో వేసి శుక్రుని చేత తాగించారు. ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగింది తెలుసుకొని ఆమెతో అన్నాడు, అమ్మా, ఈ రాక్షసులు అతన్ని నా కడుపులోకే పంపించేశారు. ఇప్పుడు కచుడిని బతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది. అప్పుడు ఆమె తండ్రి, నేను అతన్ని వివాహం ఆడాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఇతడు లేక నేను బతకలేను అన్నది. ఆ రాక్షస గురువు, ఆ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. ఆమె తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు. కచుడు బతికి బయటకు రాగానే మరలా నేను బతికిస్తాను అన్నది. అమ్మా, స్త్రీలకు మంత్ర జపం తగదు. వారికి భర్త సేవయే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనం అవుతుంది అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి. కచుని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మోర్చబోయింది. వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు. స్త్రీకి ఉపదేశించడం వలన 3వ వాడిగా కచుడు విన్న కారణంగానూ ఆ మంత్రం నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్ను రాక్షసులు బ్రతుకనివ్వరు కనుక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ, నా తండ్రి నిన్ను దక్షిణగా అంగీకరించేలా చేశాను. 3 సార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది. కచుడు, నువ్వు గురుపుత్రివి కనుక నాకు సోదరివి, ప్రాణదానం చేశావు కనుక తల్లివి. నిన్ను వివాహమాడాల్చడం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కాని ఆమె కామవశే, కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విధులన్నీ మర్చిపోదువుగాక అని శపించింది. కచుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపం ఇచ్చి వెళ్లిపోయాడు. నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. అది తెలిసిన వారెవరూ స్త్రీకి మంత్రోపదేశం చేయరు కనుక సావిత్రి, నీకు ఏదైనా వ్రతం చెబుతాను, చేసుకో అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతం ఏమున్నది? అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు. మీకు నచ్చిన వ్రతం సెలవియండి. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు, అందరూ ఆచరించుకోవడానికి అనువైనది, ఉత్తమమైనది సోమవార వ్రతం. దాన్ని వెనుక అశ్వత మహర్షి సౌనకాది మనులకు ఉపదేశించాడు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెలిపే ఐతిహ్యము ఒకటి చెబుతాను. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలనెంతో ధర్మంగా పాలిస్తుండేవాడు. అతడు సంతానం కోసం శివుణ్ణి పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూచి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు. కాని కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూచి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యజ్ఞవల్క్య మహర్షి భార్య అయిన మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు. అభిషేకం వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ పుష్పాక్షతలు సమర్పించినందువలన సౌభాగ్యము, ధూపం అర్పించడం వలన సౌగంధ్యము,
దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి. జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవత సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిన ఆ వ్రతం ఆచరించు అని చెప్పింది. శ్రీమంతుని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది. ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహీపాలుడు కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్లి ప్రమాదవశాన కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరు ఈతగాళ్లు వెతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరాలు నిండని సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది. కాని రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించినందుకు శివపార్వతులకు మొరపెట్టుకుని సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు శవం కనిపించకుంటే సహగమనం చేయకూడదు, ఎందుకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలం, కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యాన్ని అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరం వేచి చూసిన తర్వాత తన కుమార్తెకు వైద్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నది. నీట మునిగి చనిపోయిన చందనవధుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళ లోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు. అతనికి చందనంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతం మెరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమని అతన్ని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని, కనుక తాను వెంటనే వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతన్ని సత్కరించి తననెప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాస్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది మీదకు ఒడ్డుకు చేరాడు. అమృతం తాగడం వలన దివ్యవర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాస్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రగదుని చూచి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం సీమంతిని తన పరిచారకులతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కాని ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము, పసుట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుని స్మరించి మారూపం ధరించి రాజకుమార్తెను విచారించి, నీ వ్రత ప్రభావం వలన 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి చెప్తూ రాజ్యం తిరిగి అప్పగించమని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తన కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకువచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీగురుడు చెప్పింది విని దంతుడు నమస్కరించి, స్వామి, పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణమాలో నిరంతరము జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. శ్రీకరుడు, ఇది మా ఆజ్ఞ. ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకు అందదు, కనుకనే ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఎంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్ళని చూడ్డానికి అక్కడ చేరుకున్నారు. వారు శ్రీగుడిని దర్శించి జరిగిందంతా తెలుసుకొని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకుని స్వస్థానం చేరుకున్నారు.
సావిత్రి దత్తాత్రేయులు శ్రీకృష్ణుడు చెప్పిన వ్రతం ఆచరించి కాలాంతరంలో పూర్ణాయులైన కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీకృష్ణుడు ఒక విధవరాలకి తిరిగి సౌభాగ్యాన్ని ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాగిపోయింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.